హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్కి సంబంధించిన గాస్ డైవర్జెన్స్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అప్లై గాస్ డైవర్జెన్స్ థీరం, ఫైండ్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్. జస్ట్ మన ప్రాబ్లంలో ఫైండ్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ అని అడిగితే సర్ఫేస్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఖచ్చితంగా గాస్ డైవర్జెన్స్ థీరం అని మెన్షన్ చేశాడు. మరి ఆ థీరం స్టేట్మెంట్ని ఉపయోగించి చేస్తాం. ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వి డైవ్ ఎఫ్ డివి. ఇంటెగ్రల్ వి అంటే 3 times ఇంటిగ్రేషన్, అంటే ఎక్స్ వ్యారీ ఫ్రమ్ వై వ్యారీ ఫ్రమ్ జెడ్ వ్యారీ ఫ్రమ్, అంటే 3 లిమిట్స్ కనుక్కోవాలి. సో అయితే డైవ్ ఎఫ్ కనుక్కోవాలి అంటే క్యాపిటల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉండాలి, ఉంది. మరి ఎలా కనుక్కుంటామంటే ఫార్ములా డో ఎఫ్1 బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్2 బై డో వై ప్లస్ డో ఎఫ్3 బై డో జెడ్. అంటే ఎఫ్ని ఎక్స్తోను వైతోను, ఎక్స్తో మనం ఎఫ్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, ఎఫ్2ని వైతో, ఎఫ్3ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సరే, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. డివి అంటే డిఎక్స్ డివై డిజెడ్. అయితే ఇక్కడ లిమిట్స్ ఎలా కనుక్కోవాలి, ఎక్స్ లిమిట్స్ ఏంటి, వై లిమిట్స్ ఏంటి. మన ప్రాబ్లంలో ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు. మనం 2Dలో క్వాడ్రంట్స్ అంటాం, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అదేవిధంగా ఇక్కడ 3Dలో ఉన్నాం కాబట్టి ఆక్టెంట్స్ అంటాము, అంటే 8 ఆక్టెంట్స్ ఉంటాయి ఇక్కడ. అందులో ఫస్ట్ ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ ది 3 కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. కాబట్టి ఫస్ట్ ఆక్టెంట్ అనేది ఒక ఆక్టెంట్, 8 ఆక్టెంట్స్ ఉంటాయి. సో అందులో ఒక ఫస్ట్ ఆక్టెంట్లో అన్ని పాజిటివే ఉంటాయి, అంటే ఎక్స్ 0, వై 0, జెడ్ 0. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే లిమిట్స్ ఎప్పుడైనా 0 నుంచి తీసుకోవాలి. ఓకే, సో అందుకోసమే మన ప్రాబ్లంలో ఫస్ట్ ఆక్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ వ్యారీ ఫ్రమ్ 0 to ఇక్కడ 2 ఇచ్చేసాడు. మరి ఇంకా వై లిమిట్స్ కనుక్కోవాలి, అదేవిధంగా జెడ్ లిమిట్స్ కనుక్కోవాలి. ఎక్స్ లిమిట్స్ 0 to 2 ఉన్నప్పుడు వై కూడా 0 2నే, జెడ్ 0 2నే, ఫస్ట్ ఆక్టెంట్ ఇచ్చాడు కాబట్టి. ఎస్, మరి వై లిమిట్స్ జెడ్ లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి. మన ప్రాబ్లంలో క్లూ ఇదే, మనం ఆల్రెడీ సర్ఫేస్ ఇంటెగ్రల్లో ప్రాబ్లమ్స్ చేసాము, అదే విధంగా చేస్తున్నాం ఇక్కడ కూడా. ఎక్స్ వైనా వైజెడ్డా జెడ్ఎక్స్, ఆ మూడిట్లో ఏ ప్లేన్ అనేది ఒక్కసారి మీరు గమనించాలి. ఇక్కడ క్లూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, అంటే ఈ మూడిట్లో ఎక్స్ ఎక్కడుందో చూడండి, అంటే ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. అంటే మీరు XY ప్లేన్ అయినా తీసుకోవచ్చు, అదేవిధంగా ZX ప్లేన్ అయినా తీసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. YZ మాత్రం ఖచ్చితంగా తీసుకోకూడదు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు చూడండి, XY ప్లేన్ తీసుకుంటున్నాను నేను XYలో మనకి ఏం 0 అయిపోతుంది, Z 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ZX ప్లేన్లో Y 0 అవుద్ది. ఎస్, కాబట్టి మన సర్ఫేస్ ఇచ్చేసాడు. ఇందులో XY ప్లేన్లో Z 0 సబ్స్టిట్యూట్ చేస్తే y² ఈజ్ ఈక్వల్ 9, y ఈజ్ ఈక్వల్ టు +/-9, +/-√9, కాబట్టి +/-3 అంటే +3 తీసుకోవాలి, -3 తీసుకోకూడదు. ఎందుకు, ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చేసాడు, ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్, y కూడా పాజిటివే, -3 to +3 తీసుకోకూడదు, కాబట్టి y వ్యారీ ఫ్రమ్ 0 to 3. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా జెడ్ లిమిట్స్ కనుక్కోవాలి ఇంకా. సో ఇక్కడ నుంచి జెడ్ని ఫైండ్ అవుట్ చేయండి. Z² ఈజ్ ఈక్వల్ టు 9 - y², జెడ్ ఈజ్ ఈక్వల్ టు +/- అవుతుంది, కానీ ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే జెడ్ కోఆర్డినేట్ కూడా పాజిటివే. సో కాబట్టి -√9 - y² తీసుకోకూడదు. ఓకే, సో జెడ్ లిమిట్స్ ఏమొచ్చాయి, √9 - y². ఎస్, ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2x² y into I bar minus y² into j bar plus 4xz² into k bar. ఓకే,
మరి F1 F2 F3 రాసి ఫస్ట్ డైవ్ Fని కనుక్కుందాం. సో హియర్ క్యాపిటల్ F1 ఈజ్ ఈక్వల్ టు I బార్ కోఎఫిషియంట్ అంటే 2x² y. అదేవిధంగా F2 అంటే J బార్ కోఎఫిషియంట్ -y². F3 అంటే ఏంటి 4xz². ఇప్పుడు డైవ్ Fని కనుక్కుంటున్నాను. డైవ్ F బార్. సో ఫార్ములా ఏంటంటే I ∂F1/∂x ప్లస్ ∂F2/∂y ప్లస్ ∂F3/∂z. అంటే F1 xతో పార్షియల్ డెరివేటివ్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ∂by∂x ఆఫ్ 2x²y. F1 రాశాను. ∂by∂y ఆఫ్ -y². అదేవిధంగా ∂by∂z ఆఫ్ 4xz². సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఎక్స్తోనే పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో yz మనకు అవసరం లేదు. x²కి డిఫరెన్షియేషన్ 2x ఆల్రెడీ 2 ఉంది, 4xy. నెక్స్ట్ దీన్ని వైతోనే చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. y²కి డిఫరెన్షియేషన్ 2y. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈ టర్మ్ని జెడ్తో పార్షియల్ డెరివేట్ చేయండి. ఎక్స్ మనకు సంబంధం లేదు. z²కి 2z, 2 × 4 8xz. ఓకే, 8xz. సో ఇది డైవ్ F బార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం లిమిట్స్ని కనుక్కోవాలి. ఓకే, సరే మరి లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. ఇన్ ద xy ప్లేన్, ఇన్ ద xy ప్లేన్ z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. నేను క్లూస్ చెప్పాను, xy yz zx. సో x ఈజ్ ఈక్వల్ 2 ఉంది, xy ప్లేన్లో x వేరియబుల్ ఉంది, అలానే zx ప్లేన్ ఉంది, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. మరి ఈ సర్ఫేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9. z 0 అయిపోయింది కాబట్టి y² ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు +3. ఓకే, సరే ఇంకా z లిమిట్స్ కావాలి. సో z² ఈజ్ ఈక్వల్ 9 - y². సో z ఈజ్ ఈక్వల్ √9 - y² అవుతుంది. ఓకే, ఎస్ ఇంకా లిమిట్స్ రాసేస్తాం. therefore the limits are x vary from x is equal to 0 to 2. ఎందుకంటే ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చేసాడు. మరి y వేరీస్ ఫ్రమ్ y0 to 3. అదేవిధంగా z ఈజ్ ఈక్వల్ టు 0 to చెప్పాను, z² ఈజ్ ఈక్వల్ టు 9 - y². అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు √9 - y². ఓకే, ఇప్పుడు మనము మన ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇవన్నిటిని. బై గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి, ఇంటెగ్రల్ s f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ v డైవ్ f బార్ ds డైవ్ f dv. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 to 2, y ఈజ్ ఈక్వల్ టు 0 to 3, z ఈజ్ ఈక్వల్ టు 0 to √9 - y². డైవ్ f బార్ ఇందాకే కనుక్కున్నాం, ఇది 4xy - 2y అదేవిధంగా 8xz. ఓకే, సో ఇంకా dv అంటే dx dy dz. ఎస్ మీరు గమనిస్తే ఇప్పుడు మనం 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ జెడ్ని ఎలిమినేట్ చేసేద్దాం. జెడ్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి. ఓకే, సరే integral s f bar dot n bar ds which is equal to
సో x is equal to 0 to 2, y 0 to 3. ఎస్, ఇప్పుడు చూడండి నేను జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. 4x అలానే ఉంటుంది, ఇంటెగ్రల్ dz జెడ్ అయిపోతుంది. ఓకే, సో 4xy జెడ్ మైనస్ 2y ఇంటెగ్రల్ dz మళ్ళీ జెడ్ అవుతుంది, ప్లస్ 8x అలానే ఉంటుంది, జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై 2, జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో జెడ్ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 to 9 minus y square. ఓకే, మరి dx dy అలానే ఉంటుంది, 2 ones 2 4 times. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో జెడ్తో ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి జెడ్ ప్లేస్లో √9 minus y squareని సబ్స్టిట్యూట్ చేస్తాను. లోయర్ లిమిట్లో జెడ్ ప్లేస్లో 0, లోయర్ లిమిట్ అంతా 0 అయిపోద్ది, ఎందుకంటే 0 0 అన్నిట్లో జెడ్ ఉంది కాబట్టి. ఎస్, సో x is equal to 0 to 2, y is equal to 0 to 3, 4 into x into y into z ప్లేస్లో √9 minus y square సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మైనస్ 2y z ప్లేస్లో √9 minus y square. అదేవిధంగా 4 into z స్క్వేర్ కదా, ఇక్కడ √9 minus y square హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, జెడ్ ప్లేస్లో √9 minus y square సబ్స్టిట్యూట్ చేయాలి, హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ కాబట్టి. సో ఇంకా dx dy అలానే రాశాను. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేయొచ్చేమో చూద్దాం. సో మీరు గమనిస్తే ఇక్కడ 4xy ఉంది, మైనస్ 2y, సో 9 minus y, అన్ని వేరియబుల్స్ ఎక్కువగా వైలో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ని ఎలిమినేట్ చేసేస్తా, ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తా, అన్ని వైలోకి మారిపోతే చివరిగా వైతో ఇంటిగ్రేషన్ చేస్తా. ఓకేనా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఇన్ వై, దట్స్ వై ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సరే, సో ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నా, సో వై లిమిట్స్ అట్లానే ఉంటాయి, y is equal to 0 to 3. వైతో చేస్తున్నప్పుడు వైని అట్లనే పెట్టే, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇక్కడ x స్క్వేర్ బై 2 అవుతుంది, మిగిలిన టర్మ్ అట్లనే రాసేస్తున్నాను. మళ్ళీ మీరు గమనిస్తే 2 ones 2 2 times క్యాన్సిల్, సో మైనస్ 2 ఇక్కడ x లేదు, సో అంటే ఇంటెగ్రల్ dx x అయిపోతుంది, అంటే 2xy √9 minus y square. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ వేరియబుల్ లేదు, ఇంటెగ్రల్ dx x అయిపోతుంది, 4x into 9 minus y square. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం ఎక్స్ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, 0 to 2 ఇంకా dy ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0, ఎందుకంటే లోయర్ లిమిట్ అంతా 0 అయిపోద్ది, ప్రతి ఒక్క టర్మ్లో ఎక్స్ ఉంది, ఎక్స్ 0 0 కాబట్టి లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 to 3. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, డైరెక్ట్గా రాస్తున్నాను, 2 స్క్వేర్ 4 into 2 8 into y, 8 into y into √9 minus y square. ఓకే, మైనస్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 2 2 into 2 4y √9 minus y square. ఎక్స్ ప్లస్లో ఇక్కడ కూడా 2 సబ్స్టిట్యూట్ చేయండి, 4 into 2 8 into 9 minus y square. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది. ఎస్, మీరు గమనిస్తే 8y √9 minus y square, 4y into √9 minus y square, రెండు లైక్ టర్మ్సే, సేమ్ వేరియబుల్స్, సో వాటి పవర్ కూడా సేమ్ ఉంది కాబట్టి సింప్లిఫికేషన్ చేయొచ్చు. 8y నుంచి 4y తీసేస్తే 4y వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 to 3, 4y into √9 minus y square. అదేవిధంగా ఇక్కడ ప్లస్ 8 ఉంది, 8 into 9 minus y square, పక్కనే dy. ఎస్, ఇప్పుడు నేను వైతో ఇంటిగ్రేషన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్తో ఇంటిగ్రేషన్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఈ టర్మ్.
ఓకే. సో, చూడండి. సో, 4 అట్లనే ఉంటది కాన్స్టెంట్. సో, y ఈజ్ ఈక్వల్ టు 0 to 2, 0 to 3. ఇంకా y ఇంటూ √9ని మనం 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే. dy ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 to 3, 9 మైనస్ y స్క్వేర్ ఇంటూ dy. ఓకే. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక ఫార్ములా డైరెక్ట్గా ఉంది. ఏ ఫార్ములా? ఇంటెగ్రల్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఫార్ములా ఏంటంటే -1/3 ఇంటూ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే. అదే ఈ x లేదనుకో, √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dxకి x/2 ఇంటూ √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. ఓకే. కాబట్టి ఇక్కడ y ఉంది కాబట్టి సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ -1/3 ఇంటూ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఎవరు? 3 అనమాట. అంటే 3 స్క్వేర్ మైనస్ y స్క్వేర్. అక్కడ x, ఇక్కడ వేరియబుల్ y అంతే. హోల్ పవర్ 3/2. ఎస్. ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to 3. మరి ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటెగ్రల్ 9 dy, 9 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ dy y అయిపోతుంది. 9y మైనస్ y స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y³/3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ, ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో -1/3, 3 స్క్వేర్, y ప్లేస్లో ఏం చేయాలి? 3 స్క్వేర్, 9 మైనస్ 9, 0 ఇంటూ n, 0 పవర్ ఎనీథింగ్ కూడా 0ని. అప్పర్ లిమిట్ అయిపోయిందా? మైనస్ లోయర్ లిమిట్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సో 1/3 ఇంటూ y ప్లేస్లో 0 చేయండి, 3 స్క్వేర్ మైనస్ 0 హోల్ పవర్ 3/2. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 8 ఇంటూ, ఇక్కడ అప్పర్ లిమిట్లో నేను y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 9 ఇంటూ 3 27 మైనస్ y ప్లేస్లో 3 అంటే 27/3. అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ లోయర్ లిమిట్, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మొత్తం 0నే. ఎందుకంటే 9 ఇంటూ 0 0, మైనస్ మైనస్ ప్లస్ 0³ అంటే 0నే. మళ్ళీ 3 1s 3 9 టైమ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ 9 మైనస్ 9 0. ఓకే. ఇంకా ఇక్కడ మీకు మిగిలింది 1/3, 3 స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 3/2. ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఫార్ములా అంటే a పవర్ m హోల్ పవర్ n, అంటే a పవర్ m ఇంటూ n అనమాట. అంటే 3 పవర్ 2 ఇంటూ 3/2. ఇది m, ఇది n అనుకోండి. 2 ఇంటూ 3/2, 2 క్యాన్సిల్ అంటే 3³ వస్తుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్లో 3³/3. సో మళ్ళీ మనకి ఎంత? 3³ అంటే 27/3 ప్లస్ ఇక్కడికి వద్దాం, 8 ఇంటూ 8 అలానే ఉంటుంది, 27 మైనస్ 9. మళ్ళీ 3 1s 3 9 టైమ్స్ 8. 27లో 9 తీసేసేయండి, ఎంత? 18. ఓకే. సో మల్టిప్లై చేయండి, 4 ఇంటూ 9 36, 18 ఇంటూ 8 144. 144కి ఒక 6 ఇచ్చేయండి, 150, ఒక 30, 180. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.